మన దేశ చరిత్రలో ఒక వ్యక్తి తన జీవితంతో తన పోరాటంతో దేశ భవిష్యత్తునే మార్చేశారు. ఈరోజు మనం ఆ మహనీయుడి కథేంటో తెలుసుకుందాం. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గాంధీజీ, నాకు మాతృభూమి లేదు, జంతువులకన్నా హీనంగా చూసే ఈ చోటుని నా దేశమని ఎలా అనగలను? ఈ మాటలన్నదెవరో కాదు, సాక్షాత్తు అంబేద్కరే మహాత్మాగాంధీతోనే అన్నారు. అసలు ఆయన జీవితకాల పోరాటానికి కారణమేంటో ఈ ఒక్క మాటలో మనకు అర్థమైపోతుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత వేదన అనుభవించిన మనిషి అదే దేశానికి రాజ్యాంగాన్ని ఎలా రాశారు? సమాజం తిరస్కరించిన వ్యక్తి అదే జాతికి నిర్మాతగా ఎలా మారారు? ఈ ప్రయాణం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, అసలాయన కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది అంటరానితనం అనే ఒక దారుణమైన ఆచారం సమాజాన్ని పట్టి పీడిస్తున్న రోజుల గురించి. ఆ పరిస్థితుల్లో ఆయన బాల్యం ఎలా గడిచిందో ఊహించుకుంటేనే కష్టంగా ఉంటుంది. ఆయన చదువు మొదలైందే ఒక అవమానంతో తెలుసా. స్కూల్లో మిగతా పిల్లలతో పాటు కూర్చోడానికి వీల్లేదు. ఒక గోనె సంచి మీద విడిలా కూర్చోవాలి. అంతేకాదు, ఆ గోనె సంచిని రోజూ తనే ఇంటికి తీసుకెళ్లి మళ్లీ తెచ్చుకోవాలి. ఆలోచించండి, ప్రతిరోజూ ఇదే పరిస్థితి. చదువు సంగతి పక్కన పెడితే కనీసం దాహం వేస్తే నీళ్లు తాగడానికి కూడా హక్కులేదు. అందరూ తాగే కుండను ముట్టుకోకూడదు, ఆ కుండ నుంచి నీళ్లు తాగకూడదు. ఎవరైనా జాలిపడి పైనుంచి పోస్తే తప్ప గొంతు తడుపుకోలేని పరిస్థితన్నమాట. ఈ వివక్ష అనేది ఒక్క స్కూల్తోనే ఆగిపోలేదు. ఒకసారేమైందంటే, ఆయనకి 10 ఏళ్ల వయసు, రైలు దిగి ఇంటికి వెళ్ళాలి. కాని ఒక్క బండివాడు కూడా ఎక్కించుకోడానికి ముందుకు రాలేదు. ఇక ఏం చేస్తారు? ఆ 10 ఏళ్ల పిల్లాడే తన సోదరులతో కలిసి ఆ బండిని నడుపుకుంటూ చీకట్లో ఇంటికి వెళ్లాల్సొచ్చింది. మనం అంటరానితనం అంటున్నాం కదా, అసలు ఏంటిది? ఇది కేవలం దూరం పెట్టడం మాత్రమే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సమాజం నుంచే పూర్తిగా వేరుచెయ్యటం, వాళ్లకుండాల్సిన కనీస హక్కులను కూడా ఇవ్వకపోవడం. ఇది మానవత్వాన్ని చంపేసే ఒక సిస్టమ్. మరి ఇంత దారుణమైన వ్యవస్థను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అంబేద్కర్ ఒకే ఒక ఆయుధాన్ని నమ్మారు. అదేంటో తెలుసా? చదువు, జ్ఞానం. ఎంత చదివితే అంత బలం వస్తుందని ఆయన నమ్మారు. అదే ఆయన మార్గమైంది. ఇన్ని అవమానాలు, ఇన్ని అడ్డంకులు, వీటన్నిటినీ దాటుకుని ఆయన ఏం సాధించారో చూడండి. బొంబాయి యూనివర్సిటీలో BA, తర్వాత అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో MA, PhD. అక్కడితో ఆగలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో MSc, DSc, బారిస్టర్ కూడా అయ్యారు. ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీల నుంచి అత్యున్నత పట్టాలు సాధించారు. ఇది మామూలు విషయం కాదు, అసాధారణం. విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు ఆయన జీవితంలో ఫస్ట్ టైం కులమనే మాట వినబడని ఒక ప్రపంచాన్ని చూశారు. అక్కడ అందరూ సమానమే, వివక్ష లేదు. ఆ స్వేచ్ఛను, ఆ సమానత్వాన్ని ప్రత్యక్షంగా చూశాక మన దేశంలో కూడా ఇలాంటి సమాజం ఎందుకుండకూడదు అనే పట్టుదల ఆయనలో ఇంకా బలపడింది. అందుకే ఆయనెప్పుడూ అనేవారు, విద్య బానిసత్వపు సంకెళ్లను తెంచే ఆయుధం. తనకి మాత్రమే కాదు, తనలాంటి కోట్లాది మందికి విముక్తి దొరకాలంటే దానికి ఏకైక మార్గం చదువే అని ఆయన బలంగా నమ్మారు. సరే, ఇప్పుడు ఆ చదువి అనే ఆయుధాన్ని చేతపట్టుకుని అంబేడ్కర్ ఇండియాకి తిరిగొచ్చారు. ఇప్పుడిక పోరాటం మొదలైంది. ఇది కేవలం మాటలతో కాదు, చేతలతో. సామాజిక న్యాయం కోసం, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగారు. ఆయన పోరాటంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూద్దాం. 1927లో మహద్ సత్యాగ్రహం. వేల మందితో కలిసి అందరూ తాగకూడదన్న చెరువునీటిని తాగి నీటిమీద అందరికీ హక్కుందని నిరూపించారు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. ఆ తర్వాత లేబర్ మినిస్టర్గా కోట్లాది మంది కార్మికుల కోసం పనిచేసి 12 నుంచి 8 గంటలకు తగ్గించారు. ఇవన్నీ చారిత్రాత్మక విజయాలు. ఆయన ప్రయాణంలో ఒక చాలా క్లిష్టమైన ఘట్టం, పూనా ఒడంబడిక. అసలు కథ ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డ్ అని ఒకటి తెచ్చింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటాయి. అంటే దళిత నాయకులను దళితులే ఎన్నుకుంటారు. కాని గాంధీజీ దీని తీవ్రంగా వ్యతిరేకించారు. దానితో ఒక ఒప్పందం కుదిరింది, అదే పూనా ఒడంబడిక. ఈ ఒప్పందం ప్రకారం ఆ ప్రత్యేక నియోజకవర్గాలు పోయాయి, కాని వాటి బదులు ఉమ్మడి నియోజకవర్గాల్లోనే దళితులకు రిజర్వేషన్ సీట్లను 71 నుండి ఏకంగా 147కి పెంచారు. అయితే ఇదేదో ఇష్టపడి చేసుకున్న ఒప్పందం కాదు. గాంధీజీ ఆ ప్రత్యేక నియోజకవర్గాలకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
దాంతో దేశం మొత్తం నుంచి అంబేడ్కర్ మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. ఒకవైపు తన ప్రజల రాజకీయ హక్కులు, మరోవైపు గాంధీజీ ప్రాణాలు, ఈ రెండింటి మధ్య నలిగిపోయి ఆయన ఈ ఒప్పందానికి ఒప్పుకోక తప్పలేదు. ఇదొక బలవంతపు రాజీ అన్నమాట. ఇన్ని పోరాటాలు, ఇన్ని ఒత్తిళ్లు ఇవన్నీ చూసిన తర్వాత చరిత్ర అంబేడ్కర్కి ఒక చాలా పెద్ద బాధ్యతనిచ్చింది. ఏకంగా స్వతంత్ర భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగాన్ని రాసే బాధ్యత. ఇక్కడి నుంచే ఆయన ఒక జాతి నిర్మాతగా మారారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఆయన టీము సుమారు 60 దేశాల రాజ్యాంగాలను స్టడీ చేశారు. ఎంత సమయం పట్టిందో తెలుసా? 2 సంవత్సరాల 11 నెలలు. అంత కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఆ రాజ్యాంగంలో ఆయన పెట్టినవి కేవలం చట్టాలు కాదు, ఒక మంచి సమాజానికి పునాదులు. ఆర్టికల్ 17తో అంటరానితనాన్ని చట్టరీత్యా నేరం చేశారు. ప్రతి పౌరుడికి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తెచ్చారు. మహిళలకు ఆస్తిలో, స్వేచ్ఛలో సమాన హక్కులు కల్పించారు. ఇవే కదా ఈరోజు మన ఆధునిక భారతదేశానికి మూలస్తంభాలు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరికైతే చిన్నప్పుడు తాగడానికి నీళ్ళివ్వలేదో, కూర్చోడానికి చోటివ్వలేదో, అదే వ్యక్తి ఇప్పుడు 50 కోట్ల మంది ప్రజల హక్కులను శాశ్వతంగా రాశారు. ఈ జర్నీ ఎంత గొప్పదో కదా! రాజ్యాంగం రాయడంతో ఆయన పని అయిపోలేదు. తన జీవితంలో చివరి దశలో ఆయన ఒక పెద్ద సామాజిక, ఆధ్యాత్మిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. అదే ఆయన మనకు వదిలివెళ్లిన అస్సలైన వారసత్వం. ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. నేను హిందువుగా పుట్టాను, కాని హిందువుగా చనిపోను. కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న మతంలో తాను ఉండలేనని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు ఆయన ఆవేదనను, తిరుగుబాటును చూపిస్తాయి. ఆయన అన్న మాటను నిలబెట్టుకున్నారు. 1956లో ఆయన చనిపోవడానికి కొన్ని వారాల ముందు దాదాపు 4 లక్షల మందితో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఇది కేవలం మతం మారడం కాదు, అదొక ఫైనల్ యాక్ట్ ఆఫ్ లిబరేషన్, బానిస సంకెళ్లను పూర్తిగా తెంచుకోవడం లాంటిది. అంబేద్కర్ మనకు సమానత్వం కోసం ఒక బలమైన చట్టాన్ని ఇచ్చి వెళ్లారు, ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. మరి ఆ ఫ్రేమ్వర్క్ ఈరోజు ఎలా పనిచేస్తోంది? ఆయన ఆశయాలు ఎంతవరకు నెరవేరాయాయి? ఆయన వారసత్వం ఈనాటి సమాజంలో ఎలాంటి పరీక్షలనెదుర్కొంటోంది? ఈ ప్రశ్నతోనే మనమిరోజు ముగిద్దాం. ఆలోచించండి.